ఏపీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మిషన్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నియామకాల్లోనూ సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వరికి కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కేంద్రంలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆమె పేరును 3 పదవుల కోసం పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. ఆ 3 పదవుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పురంధేశ్వరికి కేటాయిస్తారని కమలం నేతలు భావిస్తున్నారు. పురంధేశ్వరి కుటుంబ నేపథ్యంతో పాటు ఆమె సామర్థ్యం, పాలనా దక్షత, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటున్న కేంద్రం అన్ని చూసుకొని సముచితమైన పదవి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికీ 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన పురంధేశ్వరి గతేడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరేలా కీలకంగా పనిచేశారని అంటున్నారు. ఆమె వ్యూహాలతోనే గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి రికార్డు స్థాయి విజయాలు దక్కించుకున్నట్టు బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రిగా బీజేపీ మహిళా మోర్చా నేతగా పనిచేసిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీ బలం పుంజుకుంటుందని ఊహిస్తున్నారు. ఉత్తరాదిలో హవా చాటుకుంటున్న బీజేపీకి దక్షిణాదిలో మాత్రం పలు రాష్ట్రాలు కొరకరాని కొయ్యగా కనిపిస్తున్నాయని, దీంతో పార్టీని దక్షిణాదిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న బీజేపీ జాతీయ నేతలు ఈ ప్రాంతానికి చెందిన నేతలను ప్రోత్సహించాలని ఈ నిర్ణయానికి వచ్చారట. ఏ దిశగానే పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన తెరపైకొచ్చిందని అంటున్నారు. సాధారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువగా కేటాయిస్తారు. కానీ పురంధేశ్వరి విషయంలో ఆ సూత్రానికి మినహాయింపు ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో విజయం దక్కిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పురంధేశ్వరి పేరును జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ఈ దఫా పార్టీ అధ్యక్ష పదవిని దక్షిణాదికి కేటాయించడంతో పాటు మహిళా నేతను ఎంపిక చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం దాదాపు నిర్ణయించిందట. దీంతో పురంధేశ్వరి పేరు ప్రముఖంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. పురంధేశ్వరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే నిర్మలా సీతారామన్ ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ పదవికి తీసుకోవడం కన్నా మంచి వాగ్దాటి ఉన్న పురంధేశ్వరిని ఎంపిక చేయడమే బెటర్ అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతుందని అంటున్నారు. అయితే పురంధేశ్వరి పేరును ఆర్ఎస్ఎస్ నాయకత్వం వ్యతిరేకిస్తే ప్రత్యామ్నాయంగా చెన్నమ్మను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉందంటున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవడంతో త్వరలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి లేదంటే కేంద్ర మంత్రిగా పురంధేశ్వరిని తీసుకోవడం ఖాయమంటున్నారు. ఇక ఇదే సమయంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి పురంధేశ్వరి పేరు పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల అనంతరం పురంధేశ్వరిని స్పీకర్ను చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో స్పీకర్ను మార్చకుండా ఓం బిర్లాకు రెండోసారి కొనసాగింపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో 2019 నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని పురంధేశ్వరితో భర్తీ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా సరే త్వరలో చెన్నమ్మకు మంచి పదవి దక్కనుందని బీజేపీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా దక్షిణాదిలో మరింత బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు బీజేపీ పెద్దలు. అందుకే పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ 2029లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా డిసైడ్ అయినట్లు స్పష్టమవుతోంది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి అవకాశం కల్పించారు. ఏపీ నుంచి నియమితులైన 2 రాజ్యసభ సభ్యులను బీసీలనే ఎంపిక చేశారు. మిత్రపక్షం టీడీపీకి గవర్నర్ పదవి కేటాయించారు. ఇక కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణల్లో భాగంగా మాధవ్కు పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి 3 పదవుల విషయంలో పరిశీలన చేస్తున్నట్టు పార్టీ ముఖ్య నేతల సమాచారం. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ టూర్లో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పురంధేశ్వరి అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. పురంధేశ్వరికి కీలక పదవి విషయంలో ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పినట్టుగా సమాచారం. దీంతో పురంధేశ్వరి కోసం 3 పదవులను పరిశీలిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు లేదంటే కేంద్ర మంత్రి, ఈ 2 కాకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్, వీటిలో ఏదో ఒకటి పురంధేశ్వరికి ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.
వచ్చే వారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.